అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైడ్రాకు పోలీస్ స్టేషన్ లేదు. చట్టబద్ధత కూడా కనిపించాల్సి ఉంటుంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే నగరంలో తన పనిని మొదలుపెట్టిన హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది. మరికొందరికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కేవలం ఆక్రమణలకు పాల్పడిన వారు మాత్రమే కాకుండా అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకునేలాగా డిమాండ్ గట్టిగా చేస్తుంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసు నమోదు చేయడంతో పాటు శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కల్పిస్తుంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలను తొలగించడం, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పని ప్రారంభించిన హైడ్రా చాలా చోట అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని హైడ్రా చర్యలు చాలా హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల ఫామ్ హౌస్లు కూడా చర్చకు వస్తున్నాయి. నిజానికి చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడడం అంత ఈజీ కాదు. ఇప్పటికే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటిల్లో కొన్నిటిని గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే తాజాగా ఏర్పాటైన హైడ్రాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. నిజానికి హైదరాబాద్ పరిధిలో ఎన్నో కట్టడాలు రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే జరిగాయి. ఇప్పుడు వాటిని కూల్చేయడం చాలా మంది నేతలకు మింగుడు పడడం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.